డైలీ న్యూస్ పేపర్స్ కొరకు మన వాట్సాప్ నెంబర్కి హాయ్ అని చెప్పండి. మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాము. మీకున్న డౌట్స్కి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2 యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది డౌట్స్తో అల్లాడిపోతూ ఉన్నారు. మీకు ఎవరు గైడ్ చేసే వాళ్ళు లేరా? మీరేం వరి అవ్వాల్సిన పని లేదు. కింద నెంబర్కి ఈవినింగ్ 6 తర్వాత నాకు కాల్ చేయండి, లేకుంటే టెక్స్ట్ మెసేజ్ పెట్టండి, వాయిస్ మెసేజ్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. రైట్. సో మనకి ఈరోజు డాక్టర్ ఆఫ్ రిపగ్నెన్సీ అనేది మనం స్టడీ చేయబోతున్నాం. రేపొద్దున మనకి గ్రూప్ 2 మెయిన్స్లోను లేకుంటే ఈ గ్రూప్ 1లోను చాలా ప్రాముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ యుఎన్ సివిల్ సర్వీస్ లో కూడా ఈ డాక్టర్ ఆఫ్ రిపగ్నెన్సీ అంటే ఏంటో మనం స్టడీ చేద్దాం. డాక్టర్ ఆఫ్ రిపగ్నెన్సీ అనేటువంటి వర్డ్ మనకి న్యూస్ లైక్ ఎందుకు వచ్చిందంటే, మనకి ఆల్రెడీ 2006లో నేను గత వీడియోలో చెప్పాను, మ్యారేజ్ కి సంబంధించి కరెంట్ పాలిటీలో చాలా అంశాలు నేను స్టడీ చేశాను. అక్కడే కూడా కొంత క్లారిటీ ఇచ్చాను. సో ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అనేది 2006లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది. దీన్ని ఏమన్నాము, పీసీఎం అని పెట్ట, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అని గుర్తుపెట్టుకోండి. రైట్. సో దీనివల్ల ఏం జరుగుతా ఉంది సార్, ఈ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అంటే మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం, 18 ఇయర్స్ అనేది ఫీమేల్కి గర్ల్స్కి ఉంటుంది. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళే పెళ్లి చేసుకోవాలి, 21 సంవత్సరాలు నిండిన వాళ్ళే అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలి అని భారత ప్రభుత్వం అనేది మనకు ఒక చట్టం తీసుకొచ్చింది 2006లో. అయితే కట్ చేస్తే ఏం జరిగింది సార్ అంటే, మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రము రీసెంట్ గా ఏం జరిగిందంటే, ఉమెన్ మ్యారేజ్ ఏజ్, మామూలుగా ఉమెన్ మ్యారేజ్ ఏజ్ ఎంత మనకి దేశవ్యాప్తంగా అని తీసుకుంటున్నప్పుడు 18 ఇయర్స్. కానీ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది సార్ అంటే, ఉమెన్ ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వరకు పెంచడం జరిగింది. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి న్యూస్ అన్నమాట. దీనికే కింద రాశాడు, వాట్ అమెండ్మెంట్ హ్యాస్ ద బిల్ ఇంట్రడ్యూస్డ్ ద పీసీఎం యాక్ట్. ఆల్రెడీ పీసీఎం యాక్ట్ ఉన్నది కదా. పీసీఎం యాక్ట్ ప్రకారం గర్ల్స్ పెళ్లి చేసుకోవాలంటే 18 సంవత్సరాలు, బాయ్స్ పెళ్లి చేసుకోవాలంటే 21 సంవత్సరాలు కదా. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టం అంటే సెంట్రల్ లెవెల్ గా ఉన్నటువంటి చట్టమేమో గర్ల్స్ కి 18 సంవత్సరాలు అని చెప్తా ఉంటుంది. స్టేట్ లో వస్తున్నటువంటి చట్టం అంటే హిమాచల్ ప్రదేశ్ లో రాబోతున్నటువంటి చట్టమేమో గర్ల్స్ కేమో 21 సంవత్సరాలు అవుతున్నది. మరి ఈ రెండు కూడా కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి కదా. ఒకే దేశంలో ఒకే చట్టాలు ఉండాలి కదా అని మనకు డౌట్స్ వస్తూ ఉంటాయి. ఈ డౌట్ ని క్లారిఫై చేయడం కొరకు చెప్తున్నటువంటి థీరీని డాక్టర్ ఆఫ్ రిపగ్నెన్సీ అంటారు. రైట్. 1 బై 1 మనం సింపుల్ గా స్టడీ చేద్దాం. జాగ్రత్త. మనకి షెడ్యూల్స్ ఉన్నాయి కదా, మనకి షెడ్యూల్స్ ఉన్నాయి. ఈ షెడ్యూల్స్ అనేది ప్రధానంగా మనకి 7th షెడ్యూల్ గురించి మనం స్టార్ట్ చేసి చెప్తున్నాము. షెడ్యూల్స్ అన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక స్టోరీ చెప్పాను. మనకి యూట్యూబ్కి వెళ్తే మీకు కనిపిస్తూ ఉంటుంది, స్టార్ అండ్ ఐఏఎస్ అకాడమీని కొట్టండి, షెడ్యూల్స్ కొన్ని పార్ట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, కొన్ని మెమరీ టెక్నిక్స్ చెప్పాను నేను. 7th షెడ్యూల్లో ఏముంటుంది సార్ అంటే, మనకి లిస్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏం లిస్ట్ సార్ అంటే, సపరేషన్ ఆఫ్ ది పవర్స్ ఆర్ ది సపరేషన్ ఆఫ్ ది లిస్ట్ అంటారు. అంటే జాబితాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. మొత్తం 3 రకాల జాబితాలు ఉంటాయి మనకు తెలుసు. నెంబర్ 1 వచ్చరికి యూనియన్ లిస్ట్ అంటారు, కేంద్ర జాబితా. రెండోది వచ్చరికి స్టేట్ లిస్ట్ అంటారు. మూడోది వచ్చరికి కంకరెంట్ లిస్ట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము, ఉమ్మడి జాబితా అని పేరుతో మనం పిలుస్తా ఉన్నాం. ఇక్కడ యూనియన్ లిస్ట్ అంటే అర్థం ఏంటి సార్ అంటే, కేంద్ర ప్రభుత్వము ఏదైతే అంశాలు ఉంటాయో, ఏ ఫర్ అటామిక్, బి ఫర్ బ్యాంకింగ్, సి ఫర్ కరెన్సీ, డి ఫర్ డిఫెన్స్, సి ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఎఫ్ ఫర్ ఫినాన్స్, ఇలాంటి అంశాలన్నిటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేస్తుంది. స్టేట్ లిస్ట్ లో ఉన్న అంశాలపైన స్టేట్ చట్టాలు చేస్తుంది. ఉమ్మడి జాబితా పైన 2 చట్టాలు చేస్తారు. అటు కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అనేది చట్టాలు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంకరెంట్ లిస్ట్ లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి సార్ అంటే, ఈ ఫర్ ఎడ్యుకేషన్, ఎఫ్ ఫర్ ఫారెస్ట్, తర్వాత డబ్ల్యూ ఫర్ వైల్డ్ లైఫ్ యానిమల్స్, ఎం ఫర్ మెజర్మెంట్స్, ఇలాంటి అన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా ఈరోజు మనకి వివాహం గురించి మనం మాట్లాడుకుంటున్నాము, విడాకుల గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. ఈ వివాహము విడాకులు కూడా ఉమ్మడి జాబితా కిందకి వస్తున్నాయి. అంటే వివాహం అనే అంశం పైన, విడాకుల అనే అంశం పైన ఎవరు చట్టాలు చేయొచ్చయ్యా? ఎస్, కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయొచ్చు. అందుకే దీన్ని బేస్ చేసుకుని 2006లో ఏమొచ్చింది, పీసీఎం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అనేది ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ వచ్చింది. దీన్ని బేస్ చేసుకుని 2024లో మనకి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా మ్యారేజ్ గురించి స్పెషల్ గా గర్ల్స్ మ్యారేజ్ ఏజ్ ని రేట్ చేస్తూ ఒక చట్టం అనేది తీసుకొస్తా ఉంటుంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్, మనము 7 అనే పేరు కనుక మనం తీసుకుంటా ఉంటే SCVN 7, ఎస్ అంటే సపరేషన్, గుర్తుపెట్టుకోండి. ఏం సపరేషన్ సార్ అంటే, అధికారాల విభజన, ద డివిజన్ ఆఫ్ పవర్స్ ఆర్ దట్ సపరేషన్ ఆఫ్ ది పవర్స్ అని గుర్తుపెట్టుకోండి. 7th షెడ్యూల్ ద సపరేషన్ ఆఫ్ ది పవర్స్, అధికారాల విభజన. ఏంటి సార్, అధికారము కొన్ని కేంద్రము కొన్ని రాష్ట్రానికి 2కి ఇచ్చారు. సో రైట్. ఇంకా దీని గురించి చాలా చెప్పొచ్చు, కానీ ఈ చిన్న వీడియోలో ఇవన్నీ నేను చెప్పలేను. మీరు మనకి ఆల్రెడీ రికార్డెడ్ వీడియోలు ఉన్నాయి, మీరు కావాలంటే కొన్ని చూడొచ్చు.
రైట్. ఓ పాయింట్ చూద్దామని ఇక్కడ వివాహము విడాకులకు సంబంధించి ఏదైనా సరే ఈరోజు హిమాచల్ ప్రదేశ్ గురించి మనం చూద్దాం. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది సార్ అంటే కేంద్ర జాబితానికి సంబంధించినటువంటి వివాహము మరియు విడాకుల పైన ఈరోజు ఒక బిల్లు పాస్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలు బిల్లు అనేది పాస్ చేస్తుంది కానీ చట్టాలు చేయదు. ఈ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో పార్ట్ అయినటువంటి గవర్నర్ గారు ఏం చేస్తారు సార్ అంటే ఇది ఉమ్మడి జాబితాకు సంబంధించింది కాబట్టి ఆర్టికల్ 201 ప్రకారము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి దీన్ని రిజర్వ్ చేస్తాడు. ఆర్టికల్ 201 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీన్ని పార్లమెంటుకు పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పార్లమెంటు బిల్లుని మనకి పాస్ చేయాలా. పార్లమెంట్ బిల్లు పాస్ అయిన తర్వాత ఎగైన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ అంటారు, అప్రూవల్ ఇవ్వాలి. అప్పుడే అది ఏమవుతుందంటే కేంద్ర జాబితా పైన వివాహ విడాకులు ఏదైతే ఉన్నాయో అది మనకి చట్టం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు పాయింట్ ఏంది సార్ అంటే ఆల్రెడీ పార్లమెంటులో PCM ఉంది కదా, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ఉంది కదా, మరొక చట్టం విషయంలో ఎందుకు పంపించాలి? ఇలా పంపిస్తే తప్పు కదా. హిమాచల్ ప్రదేశ్ చేసేటువంటి చట్టము ఆల్రెడీ 2006 ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కి కాన్ఫ్లిక్ట్ ఉంది కదా. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ని తీసేయటం కొరకు ఏముంటుంది సార్ అంటే మనకు ఒక థీరీ వచ్చింది. ఆ థీరీని ఏమంటామంటే డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ అంటారన్నమాట. సో డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ ఏం చెప్తా సార్ అంటే రెండు ఆర్టికల్స్ మనకు తెలియాలి. రెండు ఆర్టికల్స్. ఆర్టికల్ 254(1) ఏం చెప్తా ఉంది సార్ అంటే ఆర్టికల్ 254(1) ఏం చెప్తుంది సార్ అంటే అయ్యా ఏదైనా సరే ఒక లా అనేది ఒక లా ఏది ఫర్ ఎగ్జాంపుల్ వివాహం గురించి మనం తీసుకున్నాము. వివాహం గురించి లా అనేది సెంట్రల్ లాకి స్టేట్ లాకి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంది. ఏంటి సార్ కాన్ఫ్లిక్ట్? సెంట్రల్ లా ఏం చెప్తుందంటే గర్ల్స్ కనుక మ్యారేజ్ చేసుకోంటే 18 years సరిపోద్ది అంటుంది. కానీ హిమాచల్ ప్రదేశ్ 21 years అంటుంది. మరి కాన్ఫ్లిక్ట్ వచ్చిందా రాలేదా? వచ్చింది. ఇలాంటి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి సార్ అంటే ద సెంట్రల్ లా విల్ ప్రివైల్స్ ఓవర్ ది స్టేట్ లా అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. ద సెంట్రల్ లా విల్ ప్రివైల్స్ ద స్టేట్ లా వేర్ ది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ది లా రిగార్డింగ్ ది సెంట్రల్ కంకరెంట్ లిస్ట్ అంటారన్నమాట. ఉమ్మడి జాబితా పైన కేంద్రానికి రాష్ట్రానికి మధ్య పరస్పర భేదాభిప్రాయాలు సంఘర్షణ ఏర్పడినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం కన్నా కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టమే చెల్లుతుంది అంటున్నారు. మరి తెలిసి అన్యాయంగా హిమాచల్ ప్రదేశ్లో ఎందుకు చేస్తున్నారు సార్ అని మనకు అనిపిస్తా ఉంది ఇమీడియట్ గా. అయితే దెర్ ఇస్ ఎ గుడ్ న్యూస్. 254 Clause 2 ఏం చెప్తా ఉంది సార్ అంటే ఏదైనా సరే ఉమ్మడి జాబితా పైన అంటే సెంట్రల్ లిస్ట్ కానీ ఏదో 18 సంవత్సరాల మ్యారేజ్ కి సంబంధించి తీసుకుందాం మనము. స్టేట్ లిస్ట్ 21 years కి సంబంధించి మ్యారేజ్ కి సంబంధించి ఉంటుంది కదా. మరి ఇలాంటప్పుడు మనకి ఏం జరుగుతుంది? 254 ఏం చెప్తుంది సార్ అంటే అయ్యా కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు, నేను కాదనట్లేదు. ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఇస్ ఎ సొల్యూషన్ అన్నట్టుగా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉన్నట్టుగా మరి స్టేట్ గవర్నమెంట్ కూడా ఈరోజు హిమాచల్ ప్రదేశ్ కూడా ఒక సొల్యూషన్ ఉంది. ఏంటి సార్ అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసినటువంటి బిల్లు గవర్నర్ దారి వెళ్ళి గవర్నర్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గనక పంపించినట్లయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గనక ఆ బిల్లు విషయంలో అసెంట్ గనక ఇస్తే గుర్తుపెట్టుకోండి అమ్మా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గనక అసెంట్ గనక ఇస్తే అది సెంట్రల్ లిస్ట్ కి లేకుంటే సెంట్రల్ లాకి కాన్ఫ్లిక్ట్ ఉన్నా సరే చెల్లుతుంది. నా పాయింట్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎస్, మళ్ళీ చెప్తున్నాను. 254 Clause 1 ఏం చెప్తోంది, 254 Clause 2 ఏం చెప్తుంది సార్? 254 Clause 1 ఏం చెప్తుందంటే అయ్యా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఎవరెవరికి సెంట్రల్ కి స్టేట్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు సెంట్రల్ చేసినటువంటి లా మాత్రమే చెల్లుతుంది అని చెప్పేటువంటి ఆర్టికల్ 254. సరే, 254 Clause 2 ఏం చెప్తుందంటే సొల్యూషన్ చెప్తోంది కాన్ఫ్లిక్ట్ కి ఏంటి సార్ సొల్యూషన్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గనక అప్రూవల్ గనక ఇస్తే దాన్ని మనం అసెంట్ అంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గనక ఆమోదం గనక చేస్తే స్టేట్ లా కూడా మనకి ఇంప్లిమెంట్ అవుతుంది, సెంట్రల్ లాకి ఎగనెస్ట్ ఏం కాదు అని చెప్పి ఆర్టికల్ 254 దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ అంటారు. డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీలు ఏం చెప్తుంది సార్ అంటే ఆర్టికల్ 254 ని సపోర్ట్ చేస్తుంది. ఏం సపోర్ట్ చేస్తుంది అయ్యా అంటే వివాహం గురించి ఈరోజు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య కాన్ఫ్లిక్ట్ నడిచింది, పర్లేదు మీరు రాష్ట్రపతికి గనక పంపించండి, రాష్ట్రపతి గనక దాన్ని ఆమోదిస్తే మీరు స్టేట్ లా కూడా చెల్లుతుంది అని చెప్పేదాన్ని రిపగ్నెన్సీ అంటారు. అంతకుముందు అయితే ఏం చెప్తా ఉంది, సెంట్రల్ లా మాత్రమే చెల్లుతా ఉంది అని చెప్తున్నారు. సో దిస్ ఈస్ ద రిపగ్నెన్సీ, రైట్? థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.